హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. ప్రసన్న వదనం మూవీ ఓపెన్ అవగానే ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్. ఈ యాక్సిడెంట్ లో మూవీలో మన హీరో అయినటువంటి సూర్య అలాగే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు చనిపోతారు. సూర్య కోమలోకి వెళ్ళిపోయి 2 days తర్వాత స్పృహలోకి వస్తాడు. తన స్పృహలోకి వచ్చిన తర్వాత తనను చూడడానికి తన ఫ్రెండ్ విఘ్నేష్ వస్తాడు. అయితే విఘ్నేష్ ని సూర్య గుర్తుపట్టడు. ఎవరు నువ్వు, ఎందుకని ఇక్కడికి వచ్చావు అని అంటాడు. ఏంట్రా, సొంత అన్నదమ్ముల కంటే మన ఇద్దరి మధ్య బాండింగ్ అంత బాగుంది, ఈ రోజు నన్ను నువ్వు మర్చిపోయా అని అడిగితే డాక్టర్ అతను పిలిచి తన కండిషన్ గురించి చెప్తాడు. యాక్చువల్ గా సూర్యకి ఏమైంటుందంటే యాక్సిడెంట్ వల్ల ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక ప్రాబ్లం వస్తుంది. తనకి ఫేస్ సరిగా కనిపించదు అనమాట. కేవలం వాళ్ళ పర్సనాలిటీ అండ్ అలాగే వాళ్ళ బట్టలు, వాళ్ళ హెయిర్ స్టైల్ చూసే మనుషులు గుర్తుపెట్టాలి. ఇది తనకున్న ప్రాబ్లం. ఇదంతా తనకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి, ఎవరి ఫేస్ చూసినా ఎవరి వాయిస్ విన్నా ఒకేలా అనిపిస్తుంది నీకు, సో నీకున్న ప్రాబ్లం కి రికవరీ లేనే లేదు, నువ్వు ఇలాగే ఇక మీదట అడ్జస్ట్ అయిపోవాలి అని అంటాడు. పాపం మన సూర్యకి ఏం అర్థం కాలేని పరిస్థితి. వాళ్ళ అమ్మ నాన్న ఫోటోస్ చూపించినప్పటికీ గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత వాష్రూమ్ లో వెళ్లి మిర్రర్ లో తన ఫేస్ చూస్తే తన ఫేస్ కూడా ఒకేలా కనిపిస్తుంది. అస్సలు క్లియర్ గా కనిపించట్లేదు. ఇంకేం చేయలేక యాక్సెప్ట్ చేసి అప్పటి నుంచి తనకున్న ప్రాబ్లం తోనే బతకడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత సూర్య ఒక FM రేడియోలో పనిచేస్తూ ఉంటాడు యాంకర్ గా. తను రోడ్డు మీద ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల ఒక దొంగ అందరి జోబుల్లో పర్స్ దొంగిలిస్తూ వెళ్తూ ఉన్నాడు. ఇది చూసిన సూర్య ఆ దొంగ వేసుకున్నది రెడ్ కలర్ షర్ట్ అని అలాగే స్పెట్స్ పెట్టుకుని ఉన్నాడు అని చెప్పి పర్సు పోగొట్టుకున్న అతనికి చెప్తే, ఇందాక నుంచి పర్సు వెతుకుతుంటే కనిపించట్లేదు, ఆ వైట్ కలర్ షర్ట్ వేసుకున్న అతను దొంగలిచ్చిందని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి నా పర్సు ఇవ్వు అంటే, ఏంటి సార్ నేను ఎందుకు దొంగతనం చేస్తాను అని అంటాడు. నువ్వు దొంగతనం చేసింది ఈయన చూసాడంట అని సూర్య వైపు చూస్తే సూర్యకి కన్ఫ్యూజ్ అయిపోయి అసలేం అర్థం కాదు. ఇంకొక పర్సన్ ని చూసి ఇప్పుడు తప్పుగా చెప్పింటాడు. యాక్చువల్ గా ఫేస్ తనకి సరిగ్గా కనిపించదు కదా, వైట్ కలర్ షర్ట్ అని అలాగే స్పెట్స్ మాత్రమే చూసి ఇంకొక పర్సన్ ని దొంగగా పట్టించుంటాడు అనమాట. ఫైనల్లీ ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. ఇంకా నిజం తెలిస్తే ఇంకా తన పరిస్థితి ఏంటోనే. ఇలా మనోడు ఎవరికి తెలియకుండా తన ప్రాబ్లం ని దాచిపెట్టి బతికేస్తూ ఉంటాడండి, ఏదో విధంగా మేనేజ్ చేసి పీపుల్స్ ని. వాళ్ళ ఆఫీస్ బయట ఒక పెద్ద ఆయన 500 రూపాయలకి చిల్లర కోసం స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అందరినీ అడుగుతుంటే, ఏంటయ్యా నా దగ్గరే చిల్లర లేదు, నీకు ఎలా ఇస్తానని చెప్పి బెదిరిస్తున్నారు పెద్దాన్ని, ఎవరు డబ్బులు ఇవ్వకుండా. అలాంటి పరిస్థితిలో ఉన్న ఆ పెద్దాన్ని మూవీలో మన హీరోయిన్ అయినటువంటి ఆద్య చూసి, మీకు 500కి చేంజే కదా కావాలి, నేను వెళ్ళి అడుగుతాను, వాళ్ళు ఇస్తారు, ఇప్పుడు చూడండి అని చెప్పి తన దగ్గరికి వెళ్ళి అడిగితే, ఈసారి అడిగింది ఆ అమ్మాయి కాబట్టి ఆటోమేటిక్ గా ఇదిగోండి మేడం తీసుకోండి అని చెప్పి చేంజ్ ఇచ్చేస్తాడు. ఇదంతా దగ్గరుండి మన సూర్య చూస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మంచి అమ్మాయి ఉంటుందని చెప్పి అమ్మాయికి ఇంప్రెస్ అవుతాడు. ఆ అమ్మాయి మొహం తనకి సరిగ్గా కనిపించదు, అందరి ఫేస్ లాగానే కనిపిస్తుంది. లేదంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయేదేమో, హీరోయిన్ ని హీరో మొట్టమొదటిసారిగా చూడంగానే ప్రేమించేసింటాడేమో. ప్రస్తుతానికైతే లవ్ ఎట్ హెల్ప్నెస్ అనుకోండి. ఆ తర్వాత సూర్య ATM లో క్యాష్ తీసుకుంటుంటే అక్కడికి ఆద్య వస్తుంది. ఆద్యకి సూర్యకి వీళ్ళిద్దరికి చిన్న గొడవ క్యాష్ తీసుకోవడంలో. ఆద్య తనకంటే ముందు వచ్చింది కాబట్టి నేను ఫస్ట్ తీసుకోవాలి, ఒక 1 minute వెయిట్ చేయండి అంటే, అదంతా కాదండి నాకు అర్జెంట్ అని తను డబ్బులు ముందు తీసుకుంటాడు. ఇలా వీళ్ళిద్దరి మధ్య చిన్న క్లాష్ వస్తుంది. అయితే ముందు తాతకి హెల్ప్ చేస్తూ ఇంప్రెస్ చేసినటువంటి అమ్మాయి తనే అని తనకి తెలీదు, తన కాస్ట్యూమ్స్ చేంజ్ అయిపోయింటాయి కాబట్టి. ఆ తర్వాత ఆద్యని కొంతమంది గల్లీ రౌడీలు ఏడిపిస్తూ ఉంటే మన సూర్యనే తనకి లిఫ్ట్ ఇచ్చి తనని సేవ్ చేస్తారనమాట. థ్యాంక్స్ అండి, మన మధ్య ఉన్న పాత గొడవలన్నీ మనసులో పెట్టుకుని ఎక్కడ నాకు లిఫ్ట్ ఇవ్వరేమో అని భయపడ్డాను అంటే, పాత గొడవల అని చెప్పి మళ్ళీ తనతో ఒక కొత్త పర్సన్ గా మాట్లాడతాడు. ఇంతకు ముందు కలిసిన అమ్మాయి తనే అని తనకి తెలియదు. ఇదంతా ఆద్యకి చాలా క్రేజీగా అనిపిస్తుంది. ఏంటి తను ఇంతకు ముందు మా ఇద్దరి మధ్య జరిగింది మర్చిపోయాడా, లేదా కావాలని దాని గురించి మాట్లాడకూడదని ఇప్పుడేం మాట్లాడలేకపోతున్నాడా అని అనుకుంటుంది. కట్ చేస్తే FM రేడియోలో యాంకర్ గా సూర్య వర్క్ చేస్తుంటాడు కాబట్టి ఆ రోజు చిల్డ్రన్స్ డే కావడంతో మొత్తం చిల్డ్రన్స్ అందరికీ ఫోన్ చేసి ఫోన్ మాట్లాడతాడు, కబుర్లు చెప్తాడు. ఒక అమ్మాయి తనకు ఫోన్ చేసి కథలు చెప్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు వచ్చేసి అమృత. చిన్న క్యూట్ పాపని, ఏమ్మా నీ కథ ఎవరు చెప్పారు, చాలా బాగా చెప్పావు అంటే, మా అమ్మ నాకు చెప్పింది అని చెప్తుంది. ఇదంతా FM రేడియోలో విని తన కూతురు ఎంత బాగా కథ చెప్పిందని అమ్మ మురిసిపోతుంది అమృత. ఇదిగో మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె పేరు వచ్చేసి వైదేహి, ఈమె ACP. వీళ్ళింట్లోనే అమృత వర్క్ చేస్తూ ఉంటుంది. వైదేహి వాళ్ళ భర్త పేరు వచ్చేసి వరుణ్. కట్ చేస్తే ఆ తర్వాత నెక్స్ట్ డే ఆద్య దగ్గర ఒక దొంగ తన చైన్ లాక్కుని పరిగెడుతున్నాడు, ఎలాగైనా కాపాడాలి అని చెప్పి. ఇది చూసినటువంటి సూర్య తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆద్య అలాగే ఆద్యతో పాటు ఉన్న తన ఫ్రెండ్ ఏమనుకుంటారంటే, ఎలాగైనా సూర్య దొంగ దగ్గర నుంచి చైన్ తిరిగి తీసుకొచ్చేస్తాడేమో అని అనుకుంటే తనకి లిఫ్ట్ ఇచ్చి బస్లోకి ఎక్కించుకుంటాడనమాట. పాపం మన సూర్యకి అతను దొంగ అని తెలియదు, ఏదో బస్ కోసం
వెయిట్ చేస్తున్నాడేమో, బస్ మిస్ అయిపోతుందని ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడేమో అని చెప్పి బస్లోకి ఎక్కించుకుంటాడు. ఇదంతా చూసిన తర్వాత సూర్య నేనే అనవసరంగా తనని ఏదో మంచోడు అనుకున్నాను, ఇప్పుడేంటి ఇలా చేశాడు అని చెప్పి నెక్స్ట్ డే తన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. ఇదంతా తనే కావాలని ప్లాన్ చేశాడు, అతను ఒక దొంగ అని చెప్పి సూర్య మీద. సరిగ్గా అప్పుడే సూర్య రోడ్డు మీద సిగరెట్ తాగుతూ ఉంటే హైవేలో ఒక పర్సన్ ఒక అమ్మాయిని తోసేసి లారీ గుద్దేటట్లు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో అక్కడ ఉన్న అమ్మాయి సూర్య వెళ్ళి చూసేసరికి తను చనిపోతుంది. తను ఎవరో కాదు, అమృత. ఇంతకుముందు క్యూట్ పాప వాళ్ళ అమ్మ అని చెప్పాను కదా, ఏసీపీ వాళ్ళ ఇంట్లో పనిచేసి ఉంటుంది ఆ అమ్మాయి. తనతో పాటు వచ్చిన ఒక పర్సన్ తనని చంపేసి అక్కడ నుంచి ఒక కార్ లో వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత ఒక 2 days దీని గురించి థింక్ చేస్తూ ఉంటారనమాట. ఈ విషయాన్ని ఎలాగైనా పోలీసులు చెప్పాలి, అమృతది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్పి బాగా డిప్రెస్ అయిపోయి ఆలోచిస్తుంటే తన ఫ్రెండ్ విఘ్నేష్, నీకున్న ప్రాబ్లం గురించి తెలిసిందే కదా, నీ ఫేసే నువ్వు సరిగ్గా గుర్తుపట్టలేవు, అలాంటిది ఒక మర్డర్ చేసిన వ్యక్తిని నువ్వు చూసావంటే ఎవరు నమ్ముతారా, నువ్వు దయచేసి పోలీస్ స్టేషన్ వైపు కూడా వెళ్ళొద్దు, నీకే ప్రాబ్లం అని అంటాడు. పైకి సరేలా అలాగే చేస్తాను అని చెప్పినప్పటికీ సూర్యకి నేనేదో తప్పు చేస్తున్నాను, చూసిన తప్పుని ఎలా అని చెప్పకుండా ఉంటాను, పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే బాగుంటుంది, నాకున్న ప్రాబ్లం కి నేను చెప్పలేకపోతున్నాను అనే గిల్ట్ తన లోపల అలాగే ఉండిపోతుంది. సరే నేను అక్కడికి వెళ్ళిపోయినా పర్లేదు, కనీసం ఫోన్ చేసైనా చెప్తానని చెప్పి టెలిఫోన్ లో ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో, ఏమండి అమృత యాక్సిడెంట్ కేసు మీరు ఫైల్ చేసే ఉంటారు, నిజానికి అమృత అది యాక్సిడెంట్ కాదు, తనతో పాటు వచ్చిన ఒక వ్యక్తి తనని రోడ్డు మీద లారీ ఢీకొనేటట్టు తోసేశాడు, అది జరిగింది, నేను దగ్గరుండి చూశాను అని చెప్తాడు. స్టేషన్ లో కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడిన కానిస్టేబుల్, ఎవరయ్యా నువ్వు ఇంతకీ అంటే ఫోన్ పెట్టేస్తాడు భయపడి, ఏం చెప్పాలో తెలియక. ఆ తర్వాత నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ విధంగా అమృత అనే అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోలేదంట, తనని ఎవరో చంపేశారంట, ఒకరు ఫోన్ చేసి నేను దగ్గరుండి చూశాను అని చెప్పారు సార్ అంటే, ఇంతకీ ఆ ఇన్స్పెక్టర్ ఎవరో కాదు, అమృతాన్ని చంపింది అతనే రోడ్డు మీద అమృతాన్ని లారీ గుద్దేటట్లు చేసి తోసేసి ఉంటాడు. అంటే నేను ఆ రోజు అమృతాన్ని చంపింది ఎవరో చూశారు, ఐ విట్నెస్ ఉన్నారు, వాళ్ళని నేను కనిపెట్టాలి అని చెప్పి ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఆ టెలిఫోన్ అడ్రస్ ఫోన్ లో మాట్లాడిన మన సూర్య గురించి వెతకడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే పోలీస్ స్టేషన్ నుండి సూర్యకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అదేంటండి నన్ను ఎందుకు స్టేషన్ పిలుస్తున్నారు అంటే, ఫస్ట్ నువ్వురా, ఎందుకో చెప్తే తప్ప రావా అని అనగానే సూర్య స్టేషన్కి వెళ్తాడు. స్టేషన్ లో ఆద్య అని అలాగే తన ఫ్రెండ్ ఇద్దరు ఉంటారు. చైన్ ఇతను అండ్ అలాగే ఒక దొంగ, ఇద్దరు కలిసే నా దగ్గర నుంచి దొంగలిచ్చేశారు, వీళ్ళ దగ్గర నుంచి ఎలాగైనా నా చైన్ తీసివ్వండి అని కంప్లైంట్ ఇచ్చింటుంది సూర్య మీద. సూర్య, సార్ నాకేం తెలియదు సార్, నేను నిజంగా అతను బస్ కోసం వచ్చాడు అనుకున్నాను, అందుకనే బస్ లోపలికి ఎక్కించుకున్నాను అని చెప్పి, నాదేం తప్పులేదు అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే ఆ దొంగ అక్కడ కనిపించి, సార్ మీ చైన్ నా దగ్గర ఉండి ఇదిగోండి మేడం అని చెప్పి ఆ చైన్ ఇస్తాడు. దీంతో ఆద్య చాలా గిల్ట్ గా ఫీల్ అవుతుంది, అనవసరంగా ఒక పర్సన్ మీద తప్పుడు కేసు పెట్టానేమో అని చెప్పి సూర్య దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, ఇప్పటి నుంచి మనం ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామని చెప్పి తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఫ్రెండ్షిప్ చేస్తుంది. అప్పటి నుంచి సూర్యకి అలాగే ఆద్యకి వీళ్ళిద్దరి మధ్య బాండ్ మెల్లమెల్లగా బిల్డ్ అవుతుంది. ఫైనలీ ఆద్యకి సూర్యకున్న ప్రాబ్లం గురించి తెలుస్తుంది. సూర్యకి ఈ విధంగా ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక ప్రాబ్లం ఉంది, తను ఎవరి ఫేస్ ని గుర్తు పెట్టుకోలేడు, అందరి ఫేస్ తనకి ఒకేలా కనిపిస్తుంది. ఇప్పుడు ఆద్యని కూడా కేవలం తన హెయిర్స్ అని అలాగే తన డ్రెస్సింగ్ స్టైల్ ని చూసే గుర్తు పెట్టుకున్నాడు అని చెప్పి తనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి సూర్య మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది తనకి. ఇంకో పక్క ఇన్స్పెక్టర్ వచ్చేసి ఫోన్ చేసింది ఎవరు, నేను మర్డర్ చేసింది ఎవరు చూసారని చెప్పి తన కోసం వెతుకుతూ ఉంటాడు. సూర్య కోసం ఎంత వెతికినప్పటికీ తన అడ్రస్ కనిపించట్లేదు అండ్ తెలుసుకోలేకపోతున్నాడు కూడా. టెలిఫోన్ లో నుంచి ఫోన్ వచ్చింది కాబట్టి దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ లో కానీ చూస్తే ఆ పర్సన్ కనిపిస్తాడు అని చూస్తే ఆ పర్సన్ కనిపించకుండా కేవలం కార్ మాత్రమే కనిపిస్తుంది. సాడ్లీ ఆ కార్ నంబర్ కూడా కేవలం 2 నంబర్స్ మాత్రమే కనిపిస్తాయి, మిగతా 2 నంబర్స్ మిస్సింగ్. సో దీన్ని వాళ్ళ డిపార్ట్మెంట్ లో చెప్పి అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సీసీ కెమెరా ఉంటుంది కదా, ఆ 2 నంబర్స్ ని బట్టి ఆ కార్ డీటెయిల్స్ కనుక్కోండి, ఆ కార్ ఎవరిదో అని అంటే ఫైనలీ ఆ కారు సూర్యది అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత సూర్యనే తను మర్డర్ చేసి చూశాడు అని తెలుసుకుని సూర్య మీద అటాక్ చేస్తాడు. పాపం సూర్య తన ఫేస్ ని సరిగ్గా చూడలేకపోతాడు, కానీ తన చెస్ట్ మీద ఉన్న టాటూని చూస్తాడు. ఆ టాటూ ఎవరిదంటే తన కూతురు పాదంది, అడుగుల టాటూ అది. ఇంకో పక్క అమృత చనిపోవడంతో ఏసీపీ అని అలాగే ఏసీపీ భర్త వరుణ్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని పరామర్శిస్తారు. మీరేం కంగారు పడకండి, తను చనిపోయినందుకు మేము చాలా బాధపడుతున్నాం, మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేం చేస్తామని చెప్పి వాళ్ళు వద్దంటున్నా కూడా కొంత డబ్బులు వాళ్ళ పక్కనే పెట్టి అక్కడి నుంచి వచ్చేస్తారు. సూర్య మీద ఒక పర్సన్ అటాక్ చేయడంతో సూర్య భయపడి తన ప్రాణాలకే ప్రమాదం ఉందని తెలిసి నేరుగా పోలీస్ స్టేషన్ లో వెళ్ళి ఏదైతే అది అవని నేనే మాట్లాడాలి అని చెప్పి ఏకంగా ఏసీపీ దగ్గరే మాట్లాడాలని ఏసీపీ దగ్గరికి వెళ్ళి నా మీద ఒకటి అటాక్
చేశాడు, ఎందుకంటే అమృత కేసు గురించి మీకు తెలుసు కదా, అమృతది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని చెప్తాడు ఏసీపీకి. ఇది వినంగానే ఏసీపీ వైదేహి, మర్డర్ చేసిన వాళ్ళని మీరు దగ్గరుండి చూసారా అంటే సూర్య, అదేనండి నా ప్రాబ్లం, నాకు ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక డిసీజ్ ఉంది, కావాలంటే నా మెడికల్ సర్టిఫికేట్ చూడండి అని చెప్పి సర్టిఫికేట్ చూపించి నేను అతన్ని గుర్తుపట్టలేకపోతాను, ఎందుకంటే నాకున్న ప్రాబ్లం అలాంటిది, ఎలాగైనా వాడిని మీరే కనిపెట్టాలి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఇంకో విషయం ఏంటంటే నా మీద అటాక్ చేసిన వాడి చెస్ట్ మీద ఒక టాటో ఉంది మేడం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వైదేహి, అంటే అమృతాని ఎవరో చంపేశారా, యాక్సిడెంట్ కాదా అని చెప్పి నేరుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి తనని బాగా కొడుతుంది. ఏంటయ్యా అప్ప చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా, ఇప్పుడు చూడు నువ్వు అమృతాన్ని చెప్పిన దాన్ని ఇప్పుడు ఐ విట్నెస్ గా ఒకడు వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి తనతో అడుగుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అమృతాన్ని చంపే ప్లాన్ లో ఇన్స్పెక్టర్ తో పాటు ఏసీపీ కూడా ఉంటుంది. ఏసీపీ వైదేహి కంగారు పడిపోతుంది, తన గురించి ఎక్కడ అందరికీ తెలిసిపోతుందేమో అని, ముఖ్యంగా తన భర్త వరుణ్ కి. ఇంకో పక్క సూర్య ఏమో అమ్మయ్య పోలీసులు చెప్పేస్తాను ఇంకా వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది అని అనుకుంటాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే వైదేహి ఇన్స్పెక్టర్ దగ్గర వాడి గురించి ఏం ఆలోచించారు, వాడిని ఏం చేయబోతున్నారు అని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లోనూ మన గురించి ఎవరికి తెలియకూడదు, వాడికి ఏదో ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మనం బ్రతికిపోయాం, లేదంటే మన పరిస్థితి ఏంటి అని చెప్పి ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పి ఇద్దరు థింక్ చేస్తూ ఉంటారు. ఇంకో పక్క ఆద్యకి వాళ్ళ ఇంట్లో సంబంధాలు చూస్తూ ఉంటారు. ఒక్క సంబంధం కూడా తనకి నచ్చట్లేదు, ఎందుకంటే ఆద్య సూర్యని ప్రేమిస్తూ ఉంటుంది. ఎన్ని సంబంధాలు వచ్చినప్పటికీ ఆద్య రిజెక్ట్ చేస్తూ ఉండడంతో సూర్య కూడా, నాకు తెలుసండి నన్ను మీరు ప్రేమిస్తున్నారని, కానీ నాకున్న ప్రాబ్లం వల్ల నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను అంటే, నాకేం ప్రాబ్లం లేదు, ఇదే నాకు నీలో బాగా నచ్చింది, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను, నీలాంటి ఒక అబ్బాయి నా లైఫ్ లోకి రావాలి అని చెప్పి తనని హగ్ చేసుకుని తన లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. సూర్య కూడా తనని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇద్దరు ఒకటవుతారు. కట్ చేస్తే సూర్యనే ఈ మర్డర్ చేశాడు అని చెప్పి ఈ కేసులో తనని ఇరికించాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ నెలకి ఏసీపీ వైదేహి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి సూర్యని అరెస్ట్ చేసి, కథలు మాట్లాడుతున్నావా, నువ్వే అమృతాన్ని చంపేసి ఇప్పుడు ఏం తెలియనట్టు ఎవరో చంపారని ఇక్కడికి వచ్చి చెప్తున్నావా అని చెప్పి తనని బాగా కొడతారు. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అని చెప్పి సూర్యకి ఇంక పాపం ఏం అర్థం కాదు, ఏంటండి అమృతాన్ని నేను చంపింటే నేనే చంపానని మీకు ఎందుకు ఫోన్ చేసి చెప్తాను, నన్ను నమ్మండి, నేను అమృతాన్ని చంపలేదు అని ఎమోషనల్ అవుతూ ఉన్నాడు. ఆ తర్వాత నువ్వు చంపింది ఒక పర్సన్ చూసాడని ఒక సాక్షిని, ఫేక్ సాక్షిని అక్కడ తీసుకొచ్చి, ఇదిగో ఇతనే నువ్వు చంపింది చూసాడు అని చెప్పి అతని చేత నిజం చెప్పిస్తారు. పాపం ఇంకా మన సూర్యకి అసలు ఏమీ అర్థం కాదు, ఎందుకని ఈ కేసులో తనని ఇరికిస్తున్నారు, అసలు ఏం జరుగుతోంది అని. ఇన్స్పెక్టర్ నెలకి ఏసీపీ వైదేహి వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి సూర్యని కోర్టుకు తీసుకెళ్లడానికంటే ముందు చంపేయాలి అని చెప్పి ఇద్దరు ఖైదీలను పిలిపించి సూర్యని చంపేయమని చెప్తారు. ఆ తర్వాత ఆ ఇద్దరు ఖైదీలు సూర్యని వాష్రూమ్ లో చంపడానికి ప్రయత్నిస్తే సూర్య వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ అవ్వట్లేదు, కత్తిపోట్లు కూడా తనకి చాలానే అవుతాయి, బాడీ మొత్తం ఫుల్ రక్తం, ఎలాగోలాగా వాళ్ళతో ఫైట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోతాడు. ఈ విషయం తెలియగానే ఇన్స్పెక్టర్ ఏసీపీ వైద్యకి ఫోన్ చేసి, వాడు తప్పించుకున్నాడు మేడం అంటే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఇంకో 2 hours లో వాడు నా ముందుండాలి అని చెప్తుంది. దీంతో ఇన్స్పెక్టర్ తన కోసం అన్ని చోట్ల వెతుకుతాడు. మన సూర్య గాయాలతో అక్కడ నుంచి బయటపడినప్పటికీ ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ పోలీసులకు దొరికిపోతానేమో అన్న భయం, ఇంకా ఎలాగైనా ఈ కేసులో నుంచి తన్ని ఎందుకు ఇరికించారు, ఇరికించడానికి రీజన్ ఏంటి, అసలు అమృతాన్ని ఎవరు చంపారు అనే దాన్ని తెలుసుకోవడం కోసం యాక్చువల్ గా తను చంపినట్టు ఒక ఐ విట్నెస్ ఉన్నాడు అని చెప్పి ఫేక్ సాక్ష్యం క్రియేట్ చేసి ఉంటారు కదా, అతని దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి అతన్ని ఫాలో అవుతూ అతను తరుముకుంటూ వెళ్తే తను యాక్సిడెంటల్ గా ఒక కార్ ఢీకొనడంతో కింద పడి చనిపోతాడు. ఆ తర్వాత ఆద్య నలిగే సూర్య తన ఫ్రెండ్ సూర్య దగ్గర, ఈ కేసులో నుంచి నువ్వు బయటపడాలంటే ఫస్ట్ నువ్వు అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసుకోవాలి, అమృతని వాళ్ళు ఎందుకు చంపాలనుకుంటున్నారో మోటివ్ తెలుసుకోవాలి, అమృత లైఫ్ ఏంటి, అమృత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి నువ్వు తెలుసుకోవాలని చెప్పి అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమృత వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే చాలా డిప్రెస్ అయిపోయి కోపంగా ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ తన కూతురు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మన సూర్య అమృత వాళ్ళ నాన్నకి కన్విన్స్ అయ్యేలాగా చెప్పినప్పటికీ, సార్ నాకు ఈ విధంగా ఫేస్ బ్లైండ్నెస్ అనే ఒక ప్రాబ్లం ఉంది, నేను మీ కూతుర్ని ఎవరో చంపడం చూశాను, తనది యాక్సిడెంట్ కాదు మర్డర్, నేను ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాను, నా ప్రాణాలే ఈరోజు ప్రమాదంలో ఉంది, ఎలాగైనా నాకు మీరే హెల్ప్ చేయాలి, అమృత గురించి అంతా చెప్పాలి అంటే సూర్యకున్న ప్రాబ్లం గురించి తనకు అర్థం కాక, ఏంట్రా కామెడీ చేస్తున్నావా, మీ ప్రెస్ వాళ్ళందరూ మాలాంటి వాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ఏం చెప్పకుండా అక్కడి నుంచి తరిమేస్తాడు తనని. ఆ తర్వాత నెక్స్ట్ డే ఏసీపీ వైదేహి దగ్గరికి అమృత వాళ్ళ
వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి అమ్మ ఈ విధంగా మా ఇంట్లో మా పాప గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు, తను చనిపోయినప్పటికీ ఇంకా వీళ్ళందరూ ఇలా ఎందుకు మాట్లాడుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, మాకు చాలా బాధేస్తుంది. ఈ రోజు ఒకడు వచ్చాడు, అమృతాన్ని ఎవరో చంపేసింది, వాడు చూసాడంట అమృతది యాక్సిడెంట్ కాదంట మర్డర్ అంట అని చెప్పాడు. అంటే వచ్చింది సూర్యనే అని వైదేహికి అర్థమయ్యి అలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోకండి అంకుల్ అని చెప్పి తనని కన్విన్స్ చేసి అక్కడి నుంచి పంపించేసి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి ఇంకా ఏం చేస్తున్నావు, ఆ సూర్యని పట్టుకోలేదా, ఏకంగా అమృత వాళ్ళ అమ్మా నాన్న దగ్గరే వెళ్ళి వాడు మాట్లాడాలంట అని చెప్పి ఇంకో పక్క సూర్య ఎలాగోలాగా తన మీద అటాక్ చేసింది ఎవరు అనే దాన్ని కనుక్కుంటాడు. అదేనండి చెస్ట్ మీద టాటో ఉంటుంది కదా, ఆ పర్సన్ ఎవరనేది అది ఎవరో కాదు ఇన్స్పెక్టర్ కదా. ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళి ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పి ఇండ్లు మొత్తం బాగా వెతుకుతాడు. అమృతకి ఇన్స్పెక్టర్ కి అసలు ఏం సంబంధం అని ఉంటుంది, అమృతాని ఇన్స్పెక్టర్ చంపడానికి రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి వెతుకుతుంటే సడన్ గా బయటకు వెళ్ళినటువంటి ఇన్స్పెక్టర్ అలాగే అతని భార్య తన కూతురు అందరూ ఇంటికి వచ్చేస్తారు. సూర్య ఇంట్లోనే ఇరుక్కుపోతాడు, తప్పించుకోలేని పరిస్థితి. అలాంటి టఫ్ సిచ్యువేషన్ లో కూడా సూర్య తెలివిగా ఆలోచించి తన కూతుర్ని అడ్డుగా పెట్టుకుని నిజం చెప్పరా, ఇదంతా ఎందుకు చేస్తున్నారు, అమృతాన్ని ఎందుకు చంపావు, లేదంటే నీ కూతుర్ని చంపేస్తా అని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఫైనలీ ఇన్స్పెక్టర్ చేత అసలు ఏం జరిగింది, అమృతాన్ని చంపింది ఎవరు అనే దాన్ని ఎలా చేస్తాడు. అమృతాన్ని చంపింది ఇన్స్పెక్టర్ అలాగే ఏసీపీ వైదేహి అనేది మీకు తెలుసు. వైదేహి అమృతాన్ని చంపడానికి రీజన్ ఏంటంటే వైదేహికి తన భర్త వరుణ్ అంటే చాలా ఇష్టం. తనని ప్రేమించి ఏకంగా తన ఫ్యామిలీ మొత్తాన్ని వదిలిపెట్టేసి వరుణ్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని రోజులు అయినప్పటికీ వీళ్ళకి పిల్లలు పుట్టకపోతే హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ని కలిస్తే అతను ఏం చెప్తాడంటే వైదేహికి ఇంకా అసలు పిల్లలే పుట్టరు, తన గర్భసంచిలో ప్రాబ్లం ఉంది అని చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత వైదేహి చాలా బాధపడుతుంది. తన భర్త వరుణ్ అయితే ఇంకా వరుణ్ కి చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం, ఎలాగైనా వాళ్ళిద్దరికి పిల్లలు పుట్టాలి అని అనుకుంటూ ఉంటే అదే సమయంలో పని మనిషి అమృత ఇంట్లో పనిచేస్తుంటే తనని చూసి ఇంప్రెస్ అయ్యి నేరుగా స్టేషన్ లో ఉన్న వైదేహి దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో పని మనిషి అమృత ఉంది కదా, తను చూడ్డానికి అందంగా ఉంది, హెల్దీగా ఉంది, సో మనం సరోగసి పద్ధతి ద్వారా తన కడుపులో మన బిడ్డని ఎందుకు పెంచకూడదు అని చెప్పి ఎలాగోలాగా తనని కన్విన్స్ చేసి ఫైనలీ అమృతని అండ్ అలాగే వాళ్ళ అమ్మా నాన్నని కూడా కన్విన్స్ చేసి తన కడుపులో బిడ్డ పెరిగేటట్టు ప్లాన్ చేస్తారు. అన్ని బాగానే ఉంది. అమృత కూడా 3 months ప్రెగ్నెంట్ అవుతుంది. సడన్ గా వైదేహికి అమృత ఎలా కనిపిస్తుందంటే తన మీద వరుణ్ ఎక్కువగా కేర్ చూపించేటట్లు, వరుణ్ వాళ్ళ అమ్మా నాన్నతో అమృత క్లోజ్ గా ఉండడం, అమృతాన్ని వరుణ్ ఒక వైఫ్ లా ట్రీట్ చేయడం కేరింగ్ గా, ఇదంతా చూసి వైదేహి తట్టుకోలేకపోతుంది. నాకు రావాల్సిన గుర్తింపు ప్రేమ మొత్తం అమృతకు లభిస్తోంది, ఎలాగైనా అమృతాన్ని చంపేయాలి అని డిసైడ్ అయ్యి హెల్ప్ కోసం ఇన్స్పెక్టర్ తో మాట్లాడి ఇలా చేస్తే తనకు ప్రమోషన్ ఇప్పిస్తాను అని చెప్పి ఫైనల్లీ అమృతాన్ని యాక్సిడెంట్ లో చంపించేసి ఉంటుంది. కేవలం వరుణ్ కి అమృత క్లోజ్ అవుతుంది అన్న ఒక్క దాని గురించే తనని చంపేసింది అని చెప్పి ఇదంతా ప్రెసెంట్ లో ఇన్స్పెక్టర్ సూర్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎంత పని చేశారా నువ్వు అని అలాగే వైదేహి ఇద్దరు కలిసి ఎలాగైనా ఈ కేసులో నుంచి నన్ను నువ్వే బయటికి తీసుకురావాలని చెప్పి కొంచెం మానవత్వంతో ఆలోచించండి అని చెప్తే ఇన్స్పెక్టర్ భార్య ఇదంతా ఇన్స్పెక్టర్ చేశాడని తన చంప మీద కొట్టి ఏమండి మీరు ఇలా చేశారని అసలు అనుకోలేదు, 3 months ప్రెగ్నెన్సీ లేడీని మీరు చంపేశారా, మీరు నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందండి అని అంటుంది. తన భార్య ఇన్స్పెక్టర్ ని కొట్టి అవమానించడంతో తనకి ఒక చిన్న పాప ఉండడంతో ఆ పాపను చూసి ఆ పాపని చంపకుండా సూర్య వదిలేయడంతో తను కూడా గిల్ట్ గా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే వైదేహి మేడం దగ్గరికి వెళ్ళి మేడం ఈ విధంగా సూర్య అన్ని మర్చిపోయి కామ్ గా ఉండిపోతాడంట, ఈ ఏరియా నుంచే బయటికి వెళ్ళిపోతాడు, కూడా దీన్ని ఇంతటితో వదిలేద్దాం, సూర్యని ఈ కేసుల నుంచి బయటికి రప్పిద్దామని తను ఇంటి బయటే ఉన్నాడు మేడం, లోపలికి రమ్మంటారా అంటే వైదేహి కోపం వచ్చి నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి అని చెప్పి ఇన్స్పెక్టర్ ని పొడిచి చంపేస్తుంది. ఇన్స్పెక్టర్ ని వైదేహి చంపుతూ ఉంటే సూర్య తెలివిగా వీడియో రికార్డ్ చేస్తాడు ఫోన్ లో. తర్వాత ఆ వీడియోని తనకంటే పెద్ద అధికారులకు వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి అనుకుని వెయిట్ చేస్తుంటే ఈ లోపలే వైదేహి సూర్య వీక్నెస్ ని క్యాచ్ చేసుకుని సేమ్ తన గర్ల్ ఫ్రెండ్ ఆద్య లాగానే డ్రెస్ వేసుకుని జుట్టుకి కలర్ వేయించుకుని తనని కిడ్నాప్ చేస్తున్నట్టు తన వెనకాలే సూర్య ఫాలో అయ్యేటట్లు చేసుకుంటుంది. ఆ తర్వాత సూర్యని చంపేయాలని ప్రయత్నిస్తుంటే ఒరిజినల్ ఆద్య అక్కడికి వెళ్తుంది. నిజమైన ఆద్య ఎవరు అని కనిపెట్టడానికి సూర్య చాలా స్ట్రగుల్ అవుతాడు. ఇంకో పక్క వైదేహి
వైదేహి మనుషులు సూర్యని అటాక్ చేస్తున్నారు. ఎలాగైనా ఆద్యని కాపాడాలని చెప్పి నిజమైన ఆద్యని వెతుకుతూ ఉంటే సేమ్ వైదేహి కూడా నేనే నీ ఆద్య అని తన దగ్గర ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ లోనే తను తెలివిగా ఆలోచించి ఇద్దరిలో ఎవరికి నా మీద నిజమైన ప్రేమ ఉందో వాళ్ళు నన్ను కాపాడడానికి వస్తారు, తనే ఆద్య అని చెప్పి తనని తానే షూట్ చేసుకుంటే ఫైనలీ నిజమైన ఆద్య తనని కాపాడడానికి వస్తుంది. ఇంతకు ముందు సూర్య FM రేడియోలో ఉన్నప్పుడు చిల్డ్రన్స్ డే రోజు అమృత కూతురు ఒక క్యూట్ కథ చెప్పింటుంది కదా. ఆ కథలో ఏం చెప్పింటుందంటే మన మీద ఎవరికైతే ఎక్కువ ఇష్టం ఉంటుందో వాళ్ళే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి ఏదైనా అయినప్పుడు కాపాడడానికి వస్తారు అని చెప్పింటుంది. ఇప్పుడు ఆ మాట గుర్తొచ్చి ఇలా చేసింటాడు. ఫైనలీ ఆద్యని కాపాడుకొని వైదేహిని షూట్ చేసి చంపేస్తాడు. నీ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి. ఎలాగో తన దగ్గర ఇన్స్పెక్టర్ ని చంపిన వీడియో ఉంది కాబట్టి తన మీద ఎలాంటి కేసు లేకుండా చేసుకుంటాడు. ఇంతటితో ఆద్య అలాగే సూర్య వీళ్ళిద్దరూ ఒకటవుతారు. మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. హ్యాపీ ఎండింగ్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. వీడియో మరీ లెంత్ అయిపోకూడదని చెప్పి ఈ మూవీ రైట్ నో థియేటర్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.